నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము స్వాధ్యాయంలో భాగంగా తులసీదళం బుక్ చదువుకుంటున్నాం. ఈ తులసీదళం బుక్లో మనకి కావాల్సిన అన్ని విషయాలు భాగవతం నుంచి భాగవతం, పురాణాలు, ఇతిహాసాలు వాటన్నిటి నుంచి తీసుకొచ్చిన బుక్ అనమాట. ఇది పత్రి గారు చాలా ఫస్ట్లో స్టార్టింగ్ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో రాసిన బుక్. ఈ బుక్ వాడు చదువుకుంటే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకేం బుక్ చదవవసరం లేదన్నమాట. ఈ బుక్లో ఉన్న విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటే. ముందుగా ప్రకృతి త్రిబుల్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ మన తులసిదళంలో ఇంచుమించు చాలా టాపిక్స్ ఉంటాయి. అందులో టాపిక్ ముముక్షు యొక్క శత్రువులు. ఇక్కడ ముముక్షు అంటే ఏంటి? ముక్తిని కోరేవాడు అనమాట. ఇక్కడ 4 రకాల శత్రువుల నుంచి ముముక్షువు అనబడేవాడు తనని తాను రక్షించుకోవాలి. అవి ఏంటంటే భయం, పరిమిత జ్ఞానం, సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం, వృద్ధత్వపు అలసత్వ భావనలు. ఈ 4 నుంచి రక్షించుకోవాలి. దీన్నే మనం భయం, బద్ధకం, పరిమిత జ్ఞానం, అతీంద్రియ శక్తులు అని చెప్పుకుంటాం కదా, అదనమాట. ఈ భయం అన్నది ముముక్షు యొక్క మొదటి శత్రువు. ముముక్షు అంటే ఇక్కడ ముక్తి కోసం ప్రయత్నించేవాడు, ముక్తిని కాంక్షించేవాడు, ముక్తిని కోరేవాడు, వాళ్ళందరూ ముముక్షువులు అన్నమాట. ముముక్షువు ముందుగా అన్ని రకాలైన భయాలను జయించాలి. అప్పుడే జ్ఞానం అన్నది మొలకెత్తుతుంది. అయితే ప్రాథమిక పరిమిత జ్ఞానాన్ని పూర్ణ జ్ఞానం అనుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అంతే కదా, మనకి కొంచెం జ్ఞానం రాగానే నాకు అన్నీ వచ్చాయి అనుకుంటాం. కాకపోతే మనకు వచ్చిన జ్ఞానం చాలా తక్కువ. ఈ ప్రాపంచిక జ్ఞానమే కాదు, ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో ఉంది అని తెలుసుకుని దానికోసం ప్రయత్నించాలి. పరిమిత జ్ఞానం అన్నదే ముముక్షు యొక్క రెండవ శత్రువు. అంటే నాకు వచ్చింది చాలే, నాకు వచ్చిందే చాలా గొప్ప జ్ఞానం, అంతకన్నా ఏమీ లేదు, తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని అనుకోవడమే ముముక్షు యొక్క ప్రధాన శత్రువు అనమాట. అందుకే అంటారు లైఫ్ అంటే లెర్నింగ్ ఫర్ ఎవర్. ప్రతి క్షణం కూడా నేర్చుకుంటూనే ఉండాలి. జీవితం అంటే నేర్చుకుంటూనే ఉండాలి. అలాగే ఆ గండం నుంచి తప్పించుకోగలిగితే సిద్ధులు సంక్రమిస్తాయి. అంటే మనకు వచ్చిన జ్ఞానమే చాలా ఎక్కువ జ్ఞానం అనుకున్న దాని నుంచి మనం తప్పించుకోవాలన్నమాట. తప్పించుకుంటేనే మనకి సిద్ధులు అనేవి వస్తాయి అన్నమాట. సిద్ధులు అంటే ఇక్కడ ఏంటి? అష్టసిద్ధులు అవి ఉంటాయి కదా, అనిమా సిద్ధే, లఘిమా సిద్ధే, గరిమా సిద్ధే, ఈశత్వ సిద్ధే, అసిత్వ సిద్ధే, కామ్యసిద్ధే, ప్రాకామ్యసిద్ధే అనేసి ఉంటాయి కదా, అష్టసిద్ధులు 8 సిద్ధులు ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనకి వస్తాయి. సిద్ధులు సంక్రమించి గర్వం సంభవిస్తే అది తిరిగి పతనానికి దారి తీస్తుంది. సిద్ధుల్ని సంపాదించి తీరాలి. సిద్ధులు అన్నవి సంపాదించుకోవాలి. మన ధ్యానం చేసి సిద్ధులు సంపాదించుకోవాలి. సిద్ధులు వస్తాయి. కాకపోతే వచ్చిన సిద్ధులతో మనం గర్వపడిపోకూడదనమాట. నాకు చాలా వచ్చింది అనుకోవడానికి కాదనమాట. మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నామో, నేను ఏది అనుకుంటే అది జరిగిపోతుంది, నాకు ఇంకేదీ లేదు, నేను అనుకుంటే చాలు అన్నీ అయిపోతున్నాయి అందుకని గర్వపడకూడదనమాట. సిద్ధులను సంపాదించుకోవాలి, అవసరానికి ఉపయోగించుకోవాలి. అంతేగాని వాటిని చూసి మనం గర్వపడిపోకూడదు. మనకి గర్వం ఎప్పుడూ లేకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. సిద్ధుల ద్వారా వచ్చే అహంకారమే ముముక్షు యొక్క మూడో శత్రువు. అంటే ముముక్షు అహంకారం ఎప్పుడూ ఉండకూడదు అనమాట. దానివల్ల వచ్చిన సిద్ధుల ద్వారా వచ్చిన దాన్ని అహంకారాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అది జయించిన తర్వాత ఏంటి? మనకు చివరికి వచ్చి అహంకారం ఏంటంటే వృద్ధత్వపు అలసత్వ భావన. ఎప్పటికీ లోను కాకూడదు. అంటే వృద్ధత్వం వచ్చేస్తుంది అన్న దానికోసం అంటే బద్ధకం ఇప్పుడు కూడా బద్ధకించకూడదు. ఏ పని చేయడం వృద్ధత్వ అలసత్వ భావన అంటే బద్ధకం అనమాట. అక్కడ బద్ధకం ఇప్పుడు కూడా మనం ఏ పని చేయాలని ముందు ఉండాలి. కానీ బద్ధకం మనకు పని చేయదు. అంటే ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అనుకోకూడదు అనమాట. ఇప్పుడే చేయాలి, ఈ క్షణంలోనే చేయాలని అంటారు కదా, అలాగా ఇప్పుడు పని అప్పుడే చేయాలి. దాన్ని మనం బద్ధకించకూడదు, వాయిదాలు వేయకూడదు. అది మట్టుకు పని చేయదు అని చెప్తున్నారు. అది ముముక్షు యొక్క 4వ శత్రువు అనమాట. చివరి శత్రువు భయం, పరిమిత జ్ఞానం, సిద్ధులు సృష్టించే అహంకారం, వృద్ధత్వపు అలసత్వ భావనలు. ఈ 4 మనం జయించుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ శత్రువుల బారి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. వాళ్ళని చూసి అహంకారం పడిపోకూడదు, వాళ్ళని చూసి బద్దకించకూడదు, వాళ్ళని చూసి మనకున్న జ్ఞానమే మనకి చాలా వచ్చింది అని మనం అనుకోకూడదు.
సో ఇలాంటివన్నీ కూడా మనం జయించుకుని రావాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, జెన్ రాబర్ట్స్. ఆయన సేతు విజ్ఞానం రాశారనమాట. ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులలో ఐన్స్టీన్ ఎలాంటి వాడో ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో అటువంటి వాడు సేత్. జేన్ రాబర్ట్స్ మరియు రాబర్ట్స్ ఎఫ్ బట్స్ అనే ఆధ్యాత్మిక జంట దంపతుల భగీరథ ఆధ్యాత్మిక ప్రయత్న ప్రసాదమే సేత్ విజ్ఞానం అన్న ఆకాశగంగ. సేత్ అంటే ఒకానొక ఊర్ధ్వలోక పూర్ణాత్మ. జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ ద్వారా 1965 నుంచి 85 వరకు, అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు ఛానలింగ్ ద్వారా స్వల్పకాలిక పరకాయ ప్రవేశం అనే ప్రక్రియ ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని భూలోకానికి అందించిన మహాత్ముడు. సేత్ పుస్తకాలు తెలుగులో లేవు, ఏం చేస్తాం. అయితే ఇన్ని రోజులకి అవిదిత యథార్థము అనే పేరిట ఒక చిన్న పుస్తకం మటుకు వచ్చింది. భవిష్యత్తులో ఆయన పుస్తకాలన్నీ మన దేశ భాషలన్నింటిలోనూ రావాలని అనుకుంటున్నాను. ఇది ఈ బుక్ ఎప్పుడూ రాసిన బుక్ కాబట్టి అప్పటికి ఇంకా సేతు బుక్స్ ఏమీ రాలేదన్నమాట. ఇప్పుడు అన్నీ సేతు విజ్ఞాన బుక్స్ ఉన్నాయి కదా, సేతు విజ్ఞానం బుక్స్ అన్నీ చదువుకుంటే చాలన్నమాట. అయితే అప్పుడే సేతు విజ్ఞానం తెలుసుకోవాలంటే ఆంగ్లం వచ్చిన వాడిని ఆశ్రయించక తప్పదు. అప్పట్లోనే సేతు చెప్పిందే ఈ భూమి మీద ఇప్పుడు ఉన్న అత్యంత అసాధారణమైన పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రకాశం అని చెప్తున్నారు. నెక్స్ట్ లిండా గుడ్మ్యాన్. ఈవిడ కూడా ఒక మహాయోగిని, అసాధారణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. లిండా గుడ్మ్యాన్ మొన్ననే సుమారు 300 సంవత్సరాల తన భౌతిక శరీరాన్ని త్యజించింది. చూడండి, ఆవిడ 300 ఏళ్ళు 300 ఇయర్స్ ఉన్నారట. ఆమె అద్భుత రచన లిండా గుడ్మ్యాన్స్ స్టార్ సైన్స్ అన్న గ్రంథం. స్పిరిచువల్ సైన్స్ గురించి సర్వస్వం ఉన్న ఒక్కగానొక్క సాటి లేని చిక్కని పుస్తకం. మెదడు అన్నది మాంస శరీరానికి సంబంధించినది, దివ్య చక్షువు అన్నది సూక్ష్మ శరీరానికి సంబంధించినది. మనస్సు మెదడుకు మూలం, హంసాత్మ దివ్య చక్షువుకి మూలం, అన్నిటికీ మూలం పూర్ణాత్మ. ధ్యానం ద్వారా ఈ క్రమం గురించి స్వానుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అప్పుడు మనము లిండా అంతటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం అవుతాం. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతలకు ప్రవేశించామో, మన దివ్య చక్షువు ఎప్పుడైతే తెలుసుకుందో మనకి ఆధ్యాత్మిక విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి. మనం కూడా ఆధ్యాత్మికవేత్త కాగలం అని చెప్తున్నాను. నెక్స్ట్ జీసస్ అన్నారు, నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. నా తండ్రి సృష్టిలో అంటే భగవత్ సృష్టిలో అనేసి, భగవంతుని యొక్క సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. మీరు ఇంకొకరికి ఏ విధంగా చేస్తారో అదే విధంగా మీకు ఇతరులచే జరగబడుతుంది. ఎప్పుడైతే మీకు దివ్య దృష్టి లభిస్తుందో అప్పుడు సూక్ష్మ శరీరాది సముదాయం అంతా కూడా తేజోమయం అవుతుంది. మన హాస్టల్ బాడీ అంతా కూడా కాంతి శరీరం అవుతుందన్నమాట, లైట్ బాడీస్ అవుతాయి అన్నమాట. ఈ ప్రపంచంలోని సంపదల కోసం ఆరాటపడవద్దు. వాస్తవానికి ఊర్ధ్వలోకాల సంపదలను పొందడానికి ప్రయత్నించాలి. యేసుప్రభు చెప్పినట్లే మనము చేద్దాం, యేసుప్రభు జీవించినట్లే జీవిద్దామని చెప్తున్నాం. నెక్స్ట్ మహమ్మద్, మిమ్మల్ని భూమి నుంచి మొక్కల్లాగా పైకి రావాలి అని అలా చేశాడు. ఇక మీదట మళ్ళీ మిమ్మల్ని భూమిలోకి పంపుతాడు, కొత్తగా మరోసారి పైకి తీసుకొస్తారు. ఖురాన్ మనకి భగవద్గీతలో చెప్పింది ఇదే, పునరపి జననం పునరపి మరణం, ఇదే అన్నమాట. మనం ఈ లోకానికి మళ్ళీ రావాల్సి ఉంటుంది అనే పునర్జన్మ సిద్ధాంతమే దీని అంతరార్థం. ఇదే కదా, పుణ్యలోకములకు పోయిరుపాకగా పోవారు వచ్చి పోవుసుండ్రు, వచ్చి పోవుదారి వదిలించుకొనవలే అని చెప్తారు. వీరబ్రహ్మంగా చెప్తారనమాట. అదే దీని మీనింగ్. మహమ్మద్ మక్కాపట్నం సమీపంలో ఉన్న హీరా అనబడే కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు గాబ్రియల్ అనే హాస్టల్ మాస్టర్ ద్వారా యోగశుద్ధి పొందినవారు, అన్ని లోకాలను దర్శించినవారు, సత్యాన్నంతటినీ ప్రత్యక్షంగా పరిశోధించినవారు, విగ్రహారాధనలను తుదముట్టించినవారు. మహమ్మద్ ఓ మహా సంస్కర్త, ఓ మహాప్రవక్త. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనలాగా నిర్గుణ పరబ్రహ్మ పరాయణలం అవడమే మన లక్ష్యం. మనం కూడా నిర్గుణాకారాన్ని పూజించి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ జొరాస్టర్ మతస్థాపకుడైన జొరాస్ట్రియన్ మతం. మన క్రైస్తవం
అంటే ముస్లిం మతం అది ఎలా ఉంటుందో జొరాస్ట్రియన్ అన్నది ఒక మతం అన్నమాట. ఆ మత స్థాపకుడైన జొరాస్టర్ మహారుషి మహాద్రష్ట. ఆయన చెప్పిన ఒక ముత్యం, మీకున్న దానితో ఎప్పుడూ సంతృప్తులై ఉండండి. మనకున్న వస్తువులతోని, వస్తు సముదాయాలతోని, భూములతోని, పుట్టలతోని, సో ఎంతకంతే మనకున్న దాంతోనే తృప్తి పడండి. కానీ మీతో అంటే మీ ఆత్మాభివృద్ధితో మాత్రం ఎప్పుడూ సంతృప్తులు కావద్దు అని చెప్పారనమాట. అంటే ఏంటి, ప్రాపంచికంగా మనకున్న దాంతో తృప్తి పడాలి, మనకున్న ఆస్తులు ఆదాయాలు దాంతో తృప్తి పడాలి. కాకపోతే ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఆత్మ గురించి తెలుసుకోవాలని మటుకు మనం ఇంకా దాంతో తృప్తి పడకూడదు. ఇంకా ఏదో ఉంది, ఏదో నేర్చుకోవాలి, ఇంకా పైకి ఎదగాలి అన్న విషయం తెలుసుకోవాలని చెప్తున్నారు. ఆయన ఇంకోటి ఏం చెప్పారు, మీ ఆత్మ అనబడే నదీ ప్రవాహాన్ని శోధించండి, మీ పరిణామ క్రమాల గురించి ఆలోచించండి. అంటే ఏంటి, మీ గత జన్మల గురించి, పూర్ణాత్మ గురించి మీరు పరిశోధించండి అన్నదే జొరాస్ట్ర సందేశం. అంటే ఏంటి, మనం ధ్యానం చేసుకుంటూ ధ్యానం దగ్గర ఆగిపోకూడదు. ఇంకా అందులో ఏంటేంటో ఉన్నాయి అన్నీ తెలుసుకోవాలి. మన ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ ఎలా వెళ్తుందో, ఎలా వస్తుందో, అసలు ఏంటి సృష్టి క్రమం ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలని జొరాస్టర్ గారు చెప్పారనమాట. జొరాస్టర్ లాంటి పరమ ఆచార్యులు అందరూ తెలిపేవే పరమ సత్యాలు, అదే పరమ ఆచారాలు. ఆచార్యుడు చెప్పేదే ఆచరణీయం ఆచారం అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ జలాలుద్దీన్ రూమీ. పర్షియా దేశీయుడైన జలాలుద్దీన్ రూమీ గొప్ప సూఫీ మాస్టర్. ఇది సూఫీ మతానికి సంబంధించింది. సుమారు 700 సంవత్సరాలు అయ్యింది భూమండలం మా ధ్రువతారతో పులకించి. ఆయన చెప్పిన ఒకానొక సత్యవాకు, నేను ఖనిజంలా చనిపోయి మొక్కగా మారాను, మొక్కగా చనిపోయి జంతువుగా పుట్టాను, జంతువులా చనిపోయి మనిషిగా అవతరించాను. ఇంకా దేనికి భయపడాలి, నేను చనిపోవడం వలన నేను ఎప్పుడు నష్టపోయాను. అంతేకాదు మనిషిలా కూడా చస్తాను, చనిపోయి దేవలోకాలకు వెళ్తాను. ఇక్కడ నుండి కూడా ఇంకా పై లోకాలకు వెళ్ళవచ్చు. ఇంకా పైకి వెళ్ళి ఎవ్వరూ ఊహించలేనంతటి స్థితికి చేరుకుంటానేమో. ఆత్మకి ఎన్నో జన్మలు, మరెన్నో లోకాలు, అనంతమైన అనుభవాలు. జీవితం అన్నది అనంతమైన శాశ్వతమైన పరిధులు లేని మహావినోద మహావిజ్ఞాన యాత్ర. ఇదే జలాలుద్దీన్ రూమీ జీవిత అనుభవసారము. ఆయన జలాలుద్దీన్ రూమీ అన్న ఆయన ఏం చెప్పారంటే, ఆయన పర్షియా దేశస్థుడు అన్నమాట. ఆయన చెప్పిందంటే మనం ఇంకో ఎన్నో, మనకు తెలుసు కదా, ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం వరకు ఉంటాం మనం. ఎప్పుడు ఏది ఉండదు. మనం ఖనిజాల దగ్గర నుంచి వృక్షంలాగా వెళ్తాం, వృక్షం నుంచి జంతువుల్లాగా వెళ్తాం, జంతువుల నుంచి మనుషులుగా మారుతాం, మనుషుల నుంచి దైవత్వ స్థితిలోకి వెళ్ళాలి, ధ్యానం చేసి దైవత్వ స్థితిలోకి వెళ్ళాలి. ఇంకా అక్కడే కాదు, ఇంకా సృష్టిలో కోట్ల లోకాలు ఉన్నాయి. అలాగే ఎన్నో జన్మలు తీసుకుంటుంటాం. అలాగే పునరపి జననం పునరపి మరణం అలా చేసుకుంటూ ఉంటే మన జన్మ ఎప్పుడో చివరాకి జన్మ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ గోధే ఐరోపా ఖండంలో వెలిసిన ఆధునిక మహాతత్వవేత్త, మహామేధావి. ఐరోపా అంటే యూరప్. చనిపోవడం మళ్ళీ పుట్టడం అనే పరిణామ క్రమం ధర్మం గురించి మీకు తెలియనంత కాలం ఈ భూమి మీద మీరు గమ్యం తెలియని అతిథులు అన్నాడు ఆయన. చనిపోవడం మళ్ళీ పుట్టడం అనే పరిణామ క్రమం ధర్మం, దాని గురించి మీకు తెలియనంత వరకు ఈ భూమి మీద మీరు గమ్యం తెలియని అతిథులు అన్నారు ఆయన. మీకు చావే లేదు, మీరు చచ్చినా చావరు, ఇది తెలుసుకొని ఈ భూమి మీద మహారాజులా బ్రతకండి అన్నది ఆయన మనకి ఇచ్చిన మరో సందేశం. జర్మనీ దేశ మహాపండితుడు, ఆధునిక ఆధ్యాత్మికవేత్తలలో అగ్రగణ్యుడు గోధే. ఈ గోధే అన్న ఆయన ఏం చెప్పారు, మనకు అసలు జనన మరణాలు ఏమి ఉండవు, మనం ఎప్పుడూ పుడతానే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఇది ధర్మం, దీన్ని ఎవరు దీనికి తెలియనంత వరకు, ఈ భూమి మీద మనకు తెలియనంత వరకు మనకి ఏమి తెలియదు, అతిథుల్లాగే ఉంటాం. మనం అనుకున్నా మనకు చావు రాదు, చచ్చినా మళ్ళీ మనం చావు అని తెలుసుకున్నా అంటే మనకి ఎప్పుడూ చావు ఉండదు అన్న విషయం తెలుసుకొని ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రశాంతంగా బతకాలి అని చెప్పారనమాట. నెక్స్ట్ కన్ఫ్యూషియస్ 6వ శతాబ్దపు బీసీ నాటి చైనా దేశపు మహాజ్ఞాని. మీ దేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చూపించాలి అంటే ముందుగా రాష్ట్రాలను చక్కబెట్టాలి.
రాష్ట్రాలను చక్కబెట్టాలంటే ముందుగా కుటుంబాలను కుదుటపరచాలి. కుటుంబాలు కుదుటపడాలి అంటే ముందుగా వ్యక్తిగత జీవితం సరిదిద్దబడాలి. వ్యక్తిగత జీవితం సరిదిద్దబడాలి అంటే ముందుగా వ్యక్తి తన బుద్ధిమాంద్యం పోగొట్టుకోవాలి. బుద్ధిమాంద్యం పోవాలి అంటే ముందుగా శ్రద్ధ, దీక్ష అన్నవి అవసరం. శ్రద్ధ, దీక్ష అన్నవి కుదరాలి అంటే జ్ఞాన విస్తరణ అవసరం. జ్ఞాన విస్తరణ జరగాలి అంటే అన్నింటినీ పరిశోధించడం అన్న ప్రక్రియ తప్పనిసరి అన్నాడు ఆయన. కన్ఫ్యూషియస్ బోధనలు అంటారు వీటినే. అంటే మనం ఎవరినైనా మార్చాలనుకుంటే ముందు మనం మారాలి. ఇఫ్ యు వాంట్ టు చేంజ్ ఎనీబడి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్. ముందు మనల్ని మార్చుకోవాలి. అందుకే మనలో మార్పు అన్నది ఎప్పుడు మనతోనే మొదలు పెట్టాలి అని చెప్తారనమాట. ఈ కన్ఫ్యూషన్ ఆయన కూడా అలాగే చెప్పారు. ముందు మనం పర్సనల్గా వ్యక్తిగతంగా మారితే మన కుటుంబం, సమాజం, దేశం, ప్రపంచం అంతా మారుతుంది అని చెప్తున్నారనమాట. వస్తుతత్వ పరిశోధన ద్వారానే జ్ఞాన విస్తరణ జరుగుతుంది. జ్ఞాన విస్తరణ ద్వారానే శ్రద్ధ, దీక్ష అన్నవి అఖండితమవుతాయి. శ్రద్ధ, దీక్ష అన్నవి అఖండితం ద్వారానే బుద్ధిమాంద్యం పోతుంది. బుద్ధిమాంద్యం పోవడం ద్వారానే వ్యక్తిగత జీవితం సరిదిద్దబడుతుంది. వ్యక్తిగత జీవితాలు సరిదిద్దబడడం ద్వారానే కుటుంబాలు కుదుటపడతాయి. కుటుంబాలు కుదుటపడడం ద్వారానే రాష్ట్రాలు చక్కబడతాయి. రాష్ట్రాలు చక్కబడడం ద్వారానే దేశం గొప్పగా అవుతుంది. అప్పుడే మీ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటగలరా చెప్పారనమాట. ఈ 8 అంశాల సారాన్నే ది గ్రేట్ లెర్నింగ్ అంటే మహాజ్ఞానం అని చైనాలో అంటారు. అది ఏదైనా అంతే, ముందు మనం మారితేనే మొత్తం అంతా కూడా మారుతుంది. నెక్స్ట్ ప్లేటో గురించి అనమాట. ప్లేటో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దపు గ్రీకు దేశపు అత్యంత ప్రఖ్యాత తత్వవేత్త, మహాజ్ఞాని. సోక్రటీస్ యొక్క ముఖ్య శిష్యుడు ప్లేటో సూక్తులు కొన్ని. భగవంతుడు అంటే విశ్వం అంతా ఆవరించి ఉన్న వివేకం, బుద్ధి. ఆత్మకు అమృతత్వం ఉంది. మనిషి లౌకిక వ్యవహారాలలో తలమునకలుగా మునిగిపోయి తన రెక్కలు కోల్పోయాడు. అంతకుముందు అతను ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవతలతో సమానంగా నివసిస్తూ ఉండేవాడు. ఆ ప్రపంచంలో అంతా యథార్థము మరి పవిత్రమును. అంతే కదా, మనిషి ఒకప్పుడు దేవుడే. కాకపోతే తనకున్న నాలెడ్జ్ అలా పంచుకొని ఇలాగ అయింది అనమాట లాస్ట్కి మనిషి అన్నవాడు. మనిషి ఇంకా రూపు కట్టుకోకముందు కేవలం తేజో రూపంలో వ్యవహరిస్తూ ఉండేవాడు. అంటే ఏంటి, ఆధ్యాత్మికంగా మనిషి ఎప్పుడు కూడా తేజో రూపం, కాంతి స్వరూపం అని చెప్తారు కదా, అదనమాట. సూర్యుడి అమృతమయుడైన సజీవమూర్తి. జీవయాత్ర ఉద్దేశం అదే, దివ్యత్వాన్ని పొందడం, జ్ఞానంతో సరితూగుతూ పవిత్రంగా ఉండడం. ఆత్మ అన్నది శరీరం కన్నా ముందుగానే ఆవిర్భవించింది, అంటే పుట్టింది. శరీరం ఉపాంగం. ఆత్మకు అనువుగా ఉండడం తప్ప దానికి మరొక పని లేదు. అంతా పూర్వస్మృతే. మనిషి క్రమక్రమంగా పరిపూర్ణుడై దివ్య జ్ఞాన పరిధిలో ప్రయాణం చేయగలుగుతాడు. ప్లేటో రాసిన రిపబ్లిక్, డయలాగ్స్ అన్న పుస్తకాలు ప్రతి ముముక్షువు చదివి తీరాల్సిందే. లేకపోతే బుద్ధి వికాసం అన్నది అసంభవం. అంటే ఈ రచయితలు రాసిన బుక్స్ అన్నీ చదవమని చెప్తున్నారంట. ప్లేటో రాసిన రిపబ్లిక్ అన్న బుక్ చదవమంటున్నారు. అంటే స్వాతంత్రం గురించి అనమాట. దేనికన్నా అన్నిటికన్నా మెయిన్ మన ఆత్మను మనం తెలుసుకోవడమే ముఖ్యము అని చెప్తున్నారు. నెక్స్ట్ చువాంగ్ అంటే ఈ చైనా అనమాట. చైనా దేశపు అత్యుత్తమ ఋషి, మహాత్మ ఆధ్యాత్మిక తత్వవేత్త చువాంగ్ గౌతమ బుద్ధుని సమకాలికుడు. ఆయన చెప్పిన కొన్ని సూక్తులు: జీవితం ఉంటే చావు ఉంటుంది, అలాగే చావు ఉంటే మళ్ళీ జీవితం కూడా ఉంటుంది. బుద్ధి కుశలరు మాత్రమే ఈ ఉన్నదంతా ఒక్కటే అని తెలుసుకుంటారు. ఉత్తమ పురుషుడు ఎప్పుడూ ఆధ్యాత్మిక విజ్ఞానే, అతనికి చావు పుట్టుకలు అంటవు. అలాంటి వాడిని ప్రాపంచిక లాభ నష్టాలు ఏమీ చేయలేవు. జనన మరణ చక్రం గురించి కానీ, కాలం గురించి కానీ, శుభాశుభాల గురించి కానీ మర్చిపోండి. అనంతత్వంలో విశ్రాంతి పొందండి. నిజమైన జ్ఞానం దొరకాలి అంటే మనిషి ముందుగా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి.
త్రికరణం అంటే మనసు మనోవాక్కాయ కర్మలు అంటారు కదా, మనస్సు వాక్కు కర్మ. జ్ఞానులు మా శరీరాలు వేరు మేం వేరు అని తెలుసుకున్నవారు. జ్ఞానికి శారీరక నాశనమే ఉంది కానీ ఆత్మ వినాశనం లేదు. స్థల మార్పిడి ఉంది కానీ నిజమైన నాశనం లేదు. చువాంగ్చు లావోట్చు లాంటి చైనా దేశపు మహాజ్ఞానుల పుస్తకాలు చదివితేనే సుజ్ఞానం. అప్పుడే శాస్త్రీయ ఆధ్యాత్మిక అన్నది అలవడేది. ఎవరు చెప్పినా ఆత్మ ఒక్కటే, మనిషికి చావు లేదు, ఈ ఆత్మను తెలుసుకోవాలని చెప్తారన్నమాట. ప్రతి ఆధ్యాత్మికవేత్త చెప్పేదంతా కూడా ఒకటే, ఆత్మను గురించి తెలుసుకోండి, ఆత్మే పరబ్రహ్మ అన్న విషయం తెలుసుకోండి అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ ఏంటి, అన్నమయ్య. అన్నమయ్య గొప్ప యోగి, గొప్ప జ్ఞాని కనుకనే ఈ క్రింది విషయాలు చెప్పగలిగాడు. చూసే చూపు ఒకటి, సూటి గురువు ఒకటి, తాసి రెండు ఒకటియే, దైవమే సుండి, భావమే జీవాత్మ, ప్రత్యక్షం పరమాత్మ, తావు మనోగోచరుడు దైవమే నుండి అని చెప్పారనమాట. అంటే ఏంటి, మనం చూసే చూపు అంటే లోచూపు, దివ్య దృష్టి. సూటి గురి అంటే బ్రహ్మజ్ఞానం అనే లక్ష్యం. ఈ రెండు మనం సంపాదించుకోవాలి. తాసి రెండు ఒకటైతే అంటే దివ్య దృష్టి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు దైవమే సుండి అంటే అప్పుడే మనం దైవాలం అవుతాము. నేను అనే భావమే జీవాత్మ, ప్రకృతి అంతా కూడా పరమాత్మ. అనంతకోటి బ్రహ్మాండాలను ప్రత్యక్షంగా దివ్య దృష్టితో చూడగలిగే మనోగోచరుడైన వాడే దైవం అయినవాడు అని చెప్తున్నారన్నమాట. అంత చక్కగా చెప్పారు. మన భావం, మన జీవాత్మ అంటే మనము, అంటే మన శరీరంలో ఉన్న జీవాత్మ పరమాత్మతో కలవాలి. అవి రెండు కలిస్తేనే, అంటే మనలో ఉన్న దివ్య దృష్టి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం దైవ సమానం అవుతాము అని చెప్తున్నారన్నమాట. అన్నమయ్య చెప్పిన మరికొన్ని సత్యాలు. చిత్తమంతర్ముఖం చేసుకొన నేర్చిన అత్తలనాథుడు యోగి నానబడును. సత్తమనటి సువిచారంపు కలిగిన ఉత్తమ వివేకయని ఊహించబడును. కాయపు టూపిరిలోనే గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు. సో ఇలాంటివన్నీ కూడా అన్నమయ్య చెప్పారన్నమాట. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు చెప్పింది ధమ్మపదంలో ఈ విధంగా పరచబడింది. నిరయం పాప కమ్మినో సగ్గం సుగతనో ఎంటి పరినిబ్బంతి అనాసవా నిరయం పాపకర్మిణి స్వర్గం సుగతయో ఎంతి పరినిర్యాప్త నాశ్రగమాహ. పాప పనులు చేసేవాడు నరకాన్ని, పుణ్యాత్ములు స్వర్గాన్ని పొందుతారు. మనుషుల్లో మాలిన్యం లేని మహాత్ములు పరినిర్వాణని పొందుతారు. మనసులో మాలిన్యం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మను పొందుతారు అని చెప్తున్నారు అన్నమాట. పరమాత్మ వాళ్ళే మహాత్ములు. అలాగే నాకన్నా ముందు ఎంతోమంది బుద్ధులు వచ్చారు, నాకన్నా తర్వాత కూడా ఎంతోమంది బుద్ధులు వస్తారు అని కూడా గౌతమ బుద్ధుడు చెప్పారు. మీరు కూడా బుద్ధులుగా కండి అన్నది బుద్ధుని మన అందరికీ చెప్పిందనమాట. అందరూ కూడా బుద్ధత్వం సాధించాలి. బుద్ధిని ఇక్కడేంటి, బుద్ధి ఉన్నవాళ్ళు బుద్ధుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరికైతే బుద్ధి ఉందో ఆ బుద్ధి ఉన్నవాళ్ళు బుద్ధత్వం గురించి ప్రయత్నిస్తారనమాట. నెక్స్ట్ ఏంటి, 4 ఆర్య సత్యాలు. ఇవన్నీ పత్రిక రాసినవి. బుద్ధుడు 4 అద్భుత సత్యాలను కనుగొన్నాడు. అవి ఏంటంటే, దుఃఖం అంతటా ఉంది, ఈ దుఃఖం తృష్ణ వలనే ఏర్పడుతుంది, తృష్ణ అవిద్య వలన వస్తుంది, అష్టాంగ మార్గమే అవిద్య నాశకారి అని చెప్పారు. ఇక్కడ ఏంటి, అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం. దాని వలనే శాశ్వతమైన దుఃఖరాహిత్యం కలుగుతుంది. తృష్ణ అంటే శృతికి మించిన రాగం, తృష్ణ అంటే లయకి మించిన తాళం, తృష్ణ అంటే మితికి మించిన మోతాదు. అంటే తృష్ణ అంటే ఏంటి, ఇక్కడ మితిమీరిన కోరికలు. మన దుఃఖం అంతటా, దుఃఖం ఎందుకు వస్తుంది, కోరికల వల్లనే కదా దుఃఖం వస్తుంది. ఆ కోరిక తీరకపోతేనే కదా దుఃఖం వస్తుంది. అది మనకి ఏం తృప్తి వరకు సరిపోద్ది, కాకపోతే అది ఇంకా కోరిక అంటే విపరీతమైన కోరికనే తృష్ణ అంటారు. కోరిక ఉండడం తప్పు కాదు, ఆ కోరికలు ఇంకా ఎక్కువగా ఉండడం తప్పు అనమాట. అది తృష్ణలా మారకూడదు. తృష్ణ ఇంకా మారితే ఏంటి, అది శృతికి మించిన రాగం అనమాట. శృతికి మించిన రాగం అంటే ఇంకో రకంగా అయిపోద్ది అనమాట. ఏదైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట. తృష్ణ అన్నదే వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం.
కానీ తృష్ణ అంటే ఏంటి? విపరీతమైన కోరిక కదా. మనకు ఆ కోరిక తీరకపోతే ఏంటవుతుంది? ఏదైనా ఒక కోరుకున్నాం, నాకు ఇల్లు కావాలి అనుకున్నాం, ఆ ఇల్లు మనకి రాలేదు, ఆ ఇల్లు మనకి సరిపడలేదు, మనం కొనుక్కోలేదు. కాకపోతే ఇంకా నాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలని దాని మీద మనం విపరీతంగా కోరిక పెట్టుకున్నాం అనుకోండి, మోహం పెట్టుకున్నాం అనుకోండి, అది తీరకపోతే మనకి ఏంటవుతుంది? దుఃఖం, విపరీతమైన దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం రాకుండా ఉండాలి. తృష్ణారాహిత్యం వల్లనే దుఃఖరాహిత్యం కలుగుతుంది. అంటే ఈ కోరికలను ఎప్పుడైతే మనం అదుపులోకి పెట్టుకున్నామో అప్పుడే మనకి దుఃఖం అన్నది రాకుండా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ నిర్వాణం అన్న, ముక్తి అన్న, మోక్షం అన్న, నిశ్రేయస్సు అన్న, అపవర్గం అన్న, సాల్వేషన్ అన్న, సో ఇవన్నీ కూడా మనకి ఒకటే టర్మ్స్ అనమాట. అన్ని నిర్వాణానికే టర్మ్స్ అనమాట. ఇక్కడ ఏంటి? నెక్స్ట్ అష్టాంగ మార్గం గురించి చెప్పారు. అష్టాంగ మార్గం ఇవి అష్టాంగ మార్గాన్ని గౌతమ బుద్ధుడు చెప్పారు. గౌతమ బుద్ధుడు చెప్పింది 8 రకాలైన అంగాలు అన్నమాట అష్టాంగ మార్గం అంటే. అవి ఏంటంటే పాలీ భాషలో చెప్పారు ఆయన. సమ్మా దిట్టి, సమ్మా సంకప్పో, సమ్మా వాచ, సమ్మా కమ్మంతో, సమ్మా జీవో, సమ్మా వాయామో, సమ్మా సతి, సమ్మా సమాధి. ఇవన్నీ కూడా పాలీ భాషలో ఉన్నాయి. ఇక్కడ ఏంటి? సమ్మా దిట్టి అంటే సరైన దృక్పథాలు, సమ్మా సంకల్పం అంటే సరైన సంకల్పాలు, సమ్మా వాచ అంటే సరైన వాక్కు, సమ్మా కమ్మంతో అంటే సరైన కర్మ, సమ్మా జీవో సరైన జీవనోపాయం, సమ్మా వాయామో సరైన శ్రద్ధ, సమ్మా సతి సరైన ఏకాగ్రత, సమ్మా సమాధి సరైన ధ్యానం. సో ఇవన్నీ కూడా అష్టాంగ మార్గం అన్నమాట. ఈ అష్టాంగ మార్గాలు ఎప్పుడైతే ఆచరిస్తామో, ఎప్పుడైతే అనుష్ఠానం చేస్తామో, అనుష్ఠానం అంటే ఆచరించడం, దానివల్లనే మనకి అవిద్య అన్నది పూర్తిగా మాయమైపోతుంది అనమాట. అంటే తెలివి లేకపోవడం అన్నది పూర్తిగా మాయమైపోతుంది. అవిద్య దూరం అవడం వల్ల తృష్ణ పోతుంది. అంటే జ్ఞానం లేకపోవడం అవిద్య అంటే. ఇక్కడ అంటే అవిద్య అంటే చదువు అని కాదు, ఇక్కడ జ్ఞానం అనేసి. ఎప్పుడైతే అవిద్య వాళ్ళని దూరం అవుతుందో అప్పుడు మనకి తృష్ణ పోతుంది, అంటే కోరికలు పోతాయి. తద్వారా శాశ్వత దుఃఖ నిర్మూలనం అవుతుంది. ఎప్పుడైతే మనకి తృష్ణ పోతుందో అప్పటికి దుఃఖం అన్నది పూర్తిగా పోతుంది అన్నమాట. అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ, శీలం, సమాధి అన్న మూడింటి మౌలిక విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడింది. ఈ అష్టాంగ మార్గంలో 3 రకాల శిక్షణ అనమాట. ప్రజ్ఞ, శీలం, సమాధి మూడింటి గురించి ఈ అష్టాంగ మార్గంలో చెప్పబడ్డది అన్నమాట. ఇక్కడ ప్రజ్ఞ అంటే ఏంటి? సరైన దృక్పథాలు ఉండాలి, సరైన సంకల్పాలు. ఈ 2 కలిస్తేనే మనకి ప్రజ్ఞని చెప్తారనమాట. శీలం అంటే ఏంటి? సరైన వాక్ ఉండాలి, సరైన జీవనోపాయం, అదే సరైన కర్మ అనమాట. సరైన కర్మ ఉండాలి, సరైన జీవనోపాయం ఉండాలన్నమాట. అది శీలంలోకి వస్తుంది. నెక్స్ట్ ఏంటి? సమాధి. సమాధి ఏంటి? మనము ధ్యానం కావాలి, ధ్యానం చేయాలంటే ఏంటి? ఇక్కడ కావాల్సింది సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానం. ఈ 3 కలిస్తే మనకి సమాధి స్థితి అన్నది మనకి పూర్తిగా వస్తుంది. ఈ అష్టాంగ మార్గంలో చెప్పిన 3టిని, అదే చెప్పిన 8టిని కూడా ఈ 3టితో పోల్చారన్నమాట. ప్రజ్ఞ, శీలం, సమాధి ఈ 3టితో ఈ 8టిని కలుపుకొని, అంటే ఈ 8 కూడా ఈ 3టిలో విభజించుకోవాలి. ప్రజ్ఞలో 2 ఉంటాయి, శీలంలో 3 ఉంటాయి, సమాధిలో 3 ఉంటాయి. సో వీటిని మనం జాగ్రత్తగా కూడా ఆచరించాలన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా ఆచరించినప్పుడే అష్టాంగ మార్గం అంతా మనకు తెలుస్తుంది అనమాట. అష్టాంగ మార్గం అంటే ఇక్కడ ఏంటి? సరైన దృక్పథాలు. ఫస్ట్ది సమాధిట్టి అని చెప్పాం కదా, అది సరైన దృక్పథాలు అనమాట. సరైన దృక్పథాలు అంటే ఏంటంటే, భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్లనే వచ్చింది, కానీ చైతన్యం అన్నది భౌతిక శరీరం వల్ల జనించలేదు. చైతన్య విస్తరణకు అవధులు ఎప్పుడూ లేదు. చైతన్యానికి అసాధ్యం అన్నది లేనే లేదు. ప్రతిదీ తాత్కాలికమే. మన వాస్తవాన్ని మనమే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ స్వంత ఇచ్చతో సృష్టించుకుంటున్నాము. అంటే స్వేచ్ఛతో సృష్టించుకుంటున్నాం. భూతకాలం, భవిష్యత్ కాలం అనేవి లేవు. అంటే ప్రజెంటు, పాస్ట్ అన్నది లేదు. ఎప్పుడు కూడా అంటే పాస్ట్, ఫ్యూచర్ అనేది ఎప్పుడూ లేదు. ఎప్పుడు కూడా ప్రజెన్స్లోనే ఉన్నది. అందుకే ఎల్లప్పుడూ కూడా వర్తమాన కాలంలోనే ఉండాలి. అందుకే అంటారు కదా, ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్ అనేసి. వర్తమానమే బహుమానం అంటారు.
ఇంకా ఇలాగ ఎన్నెన్నో తెలుసుకోవాలన్నమాట. ఈ సరైన దృక్పథాలు ఎప్పుడైతే ఉన్నాయో అవన్నీ కూడా బుద్ధత్వం, మనం బుద్ధత్వం సంపాదించుకోవడానికి అవన్నీ కూడా అంకురాలు అంటే స్టార్టింగ్స్ అన్నమాట. సరికాని దృక్పథాలు బుద్ధత్వ శూన్యతకు నిదర్శనాలు. ఎప్పుడైతే మన దృక్పథాలు, మనం చేయవలసినవి, మన గోల్స్ అన్నీ ఎప్పుడైతే సరిగా లేకపోవడం అంటూ జరిగిందో అప్పుడు మనకి బుద్ధత్వం అన్నది మన దగ్గర ఉండదన్నమాట. ఎప్పుడైతే బుద్ధత్వం మన దగ్గర ఉన్నాయో మన జీవితంలో జరిగేవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి అని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.